నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు తూర్పు టీవీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ. గత ప్రభుత్వం తొలగించిన 1.20 లక్షల పింఛన్ల పునరుద్ధరణ. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 1.9 లక్షల మంది వితంతు పింఛన్ల పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ అమలు. ప్రభుత్వానిది సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని, ఆగస్టు 2 అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా 3,156 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం 7,000 డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి వేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని, తల్లికి వందనం పథకం కింద అర్హత ఉన్న వారికి ఎంతమంది ఉంటే అంతమందికి మొత్తం 8,700 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమాంతరంగా తీసుకువెళ్తున్నామన్నారు. ప్రజల సేవలో అనే కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపుగా 15 మాసాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. ఈ గ్రామానికి వస్తే మీ గ్రామం సమస్యలు కూడా తెలిసినప్పటికీ ఒక్కసారి మళ్ళీ తెలుసుకొని పరిష్కరించే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. నాతో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా గ్రామ ప్రజానీకానికి, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాసేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేస్తుంది, అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా మీ గ్రామంలో ఏవైనా సరే సమస్యలుంటే అవి కూడా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాను. కరెక్ట్గా
కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు అయింది. గతంలో ప్రభుత్వం పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ఒకసారి పింఛన్లు కూడా ప్రజలకు తెలియాలి. ఇదేదో డబ్బులు ఇస్తున్నాం తీసుకోవడం కాకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేశాయో మీకు తెలిస్తే మీరు అందరికీ చెప్పాలి. పింఛన్ అనేది 35 రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ 1987వ సంవత్సరం. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ 35 రూపాయలు 70 రూపాయలు చేశాడు. ఆ 70 రూపాయల పింఛన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి 130 రూపాయలు పెంచి 200 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి 200 పెన్షన్ ఒకేసారి 2000 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే 3000 చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. వెంటనే చేయలేదు. నెల 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 గడిచినా సరే లేదు, సంవత్సరాలు గడిచినా లేదు. ఎలక్షన్ల ముందు 2550 రూపాయలు పెంచి చిట్ట చివరి సంవత్సరంలో 3000 చేశారు. మనం ఎలక్షన్లో మాటిచ్చాం, మాకు ఓట్లేసి